ముందుగా మనం ఈ హెయిర్ బ్యాండ్ అనేది కుట్టడానికి ముందుగా ఒక క్లాత్ తీసుకోవాలి. ఇలా పల్చని క్లాత్ తీసుకొని, ఈ క్లాత్ ఏం కాదు. సో ఇక్కడ టేప్తోని కొలుస్తున్నాను చూడండి. 13 ఉంది. సో 13 దగ్గర మార్క్ చేయండి. ఇక్కడ మార్క్ చేశాక అలాగే ఇది పొడవు వెడల్పు అనేది 4 తీసుకోండి. 4. సో ఇక్కడ కూడా 4 తీసుకోండి. తీసుకొని ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేయండి. స్ట్రైట్గా కట్ చేసుకున్నాక ఇటు కూడా సరిగ్గా సమానంగా ఉండేటట్టు కట్ చేసేసుకోండి. సో ఇలా అనేది కట్ చేసేసుకున్నాక రివర్స్ అనేది పెట్టి ఇలా పెట్టుకొని ఇది ఇలా ఉంది కదా, ఇలా రివర్స్ పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్టిచ్ చేయండి. సో ఇలా అనేది స్టిచ్ చేసేసుకున్నాక దీన్ని ఒక పినిస్ తీసుకొని కొంచెం ఇలా అనేది పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని లోపలికి ఇలా అనండి. ఇట్లా అనండి. సో ఇట్లా అన్నాక రివర్స్ వస్తుంది అన్నట్టు. సో చూసారుగా ఇలా అనేది వస్తుంది. సో ఇలా అనేది వచ్చాక ఇది అనేది ఎలాస్టిక్ థ్రెడ్, ఇది కొంచెం అనేది తీసుకోండి. చూడండి ఇక్కడ నేను కొంచెమే తీసుకోండి. 4 తీసుకుంటున్నాను. 4 తీసుకొని కట్ చేసేసుకొని మళ్ళీ పినిస్ అనేది దీనికి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని మళ్ళీ ఇందులో లోపలికి ఇలా పెట్టండి. సో ఇలా అనేది అన్నాక దీన్ని ఇప్పుడు కొంచెం స్టిచ్ చేసేసుకోండి దీంతోటి. ఆర్ఎల్స్ దీంతో కూడా చేసుకోవచ్చు సూత్ తోటి. సూత్తో కూడా ఇలా చేసేసుకొని స్టిఫ్గా ఉండాలనుకుంటే మళ్ళీ మిషన్ మీద చేసేసుకోవాలి. ఇలా మిషన్తో కూడా స్టిచ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ 2 ఉన్నాయి కదా, ఇవి ఇలా లోపలికి కొంచెం అనేది పెట్టి ఇప్పుడు ఈ సూది తోటి ఇలా కొంచెం చిన్నగా కుట్టుకోండి. సో చుట్టూ కుట్టేశాను. చుట్టేసాక ఇలా అనండి. సో చూసారుగా హెయిర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎలాస్టిక్. సో మీరు కూడా ఇలా కుట్టుకోండి. సో కుట్టుకున్నాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇదేమో వెడల్పు క్లాత్,
ఇదేమో వెడల్పు తక్కువ క్లాత్. సో క్లాత్ తీసుకునే దాన్ని బట్టి వెడల్పు ఇలా అనేది వచ్చేస్తాయి. మీరు ఇలా కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు, ఇలా కావాలనుకుంటే ఇలా. సో చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు సజగ్గశ్రీ.